బ్రాండ్ ఏపీని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అన్ని రంగాలు పతనమయ్యాయని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. గుంటూరులో నెరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఔటర్ రింగ్ రోడ్ అనే ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కంటే 183 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు క్రియేట్ చేసి గుంటూరుకు అవతల ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందంటే గుంటూరు కూడా అమరావతి లోపలనే వస్తుంది. ఈ రెండు కూడా కలిసిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ, ప్రభుత్వం అయితే ఒక స్పష్టంగా ఉన్నాం, అభివృద్ధి మా నినాదం. అభివృద్ధి చేశాం, చేసిన దాఖలాలు ఉన్నాయి. మళ్ళీ అలాంటి అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం. మేము ఒకటే ఆలోచిస్తున్నాం, మౌలిక సదుపాయాలకు ఎక్కువ పెద్దపీట వేస్తున్నాం. నాలెడ్జ్ ఎకానమీకి ముందుకు పోతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఒక్కసారి చూస్తే తీర ప్రాంతం ఉంది, అనేక పోర్ట్లు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ వస్తే ఎకానమీ భూమి అయ్యే పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు రామాయంపట్నం చూశారు, మామూలు ప్రదేశం. ఈరోజు ఆ రామాయంపట్నంలో ఒక పోర్ట్ వస్తూ ఉంది. అదేవిధంగా BPCL అయితే 70-80 వేల కోట్ల రూపాయలు పెట్టి రిఫైనరీ తీసుకొస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత